ఈ రోజు కైక్లూరులో కొంచెం పనుండుంటే గ్రాసరీస్ కూడా తీసుకోవచ్చని నేను మా వారి కలిసి వెళ్తున్నాము. మా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి అప్పుడే వచ్చారు. మా దేవాన్స్కి తెలిస్తే వెళ్ళనివ్వడు, ఇంకా నేను కూడా వస్తానని ఏడుస్తాడని నిద్రపోయిన తర్వాత వెళ్తున్నాము. మా వారు నేను కలిసి బైక్ పైన వెళ్లి చాలా రోజులు అయిపోతుంది అసలుకి. ఈ రోజు వెదర్ కూడా చాలా చల్లగా ఉంది, వర్షం వచ్చేటట్లు. అందుకోసం త్వరగా వెళ్తామంటే గాలి మొత్తం కళ్ళకే తగులుతుంది. చూసారా ఎంతలోనే క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయిందో. కైక్లూరు మొత్తం నల్లగా మబ్బు పట్టేసింది. మా వారి బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్సాక్షన్ ఆగిపోయిందంట. అది చూపించుకుని కొంత మనీ తీసుకోవచ్చు కదా అని వచ్చారు. ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి మనీ తీసుకుందాం కదా క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్తే క్యాష్ లేదు, క్యాష్ ఇచ్చే ఆయన లేరు. క్యాష్ ఏమో గంట తర్వాత వస్తుందంట. అలాగా ఆయన వచ్చేస్తారు కదా అని చెప్పి గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఈ మధ్య గ్యాప్ లో ఫుల్ గా వర్షం కురిసేసి ఆగిపోయింది. ఇంకా నయ్యం ఈ వర్షం బారిన మేము పడలేదు, లేదంటే తడిసి ముద్ద అయిపోయే వాళ్ళం. ఫస్ట్ ఇడ్లీ పిండి తీసుకుందాం కదా అని వెళ్తే వర్షం వల్ల కరెంట్ పోయి పిండి రుబ్బలేదని చెప్పారు. సరే కదా అని నెక్స్ట్ షాప్ లో ఇలాచి టీ పొడి తీసుకోవడానికి వెళ్ళాము. ఏదేమైనా ఇక్కడ టీ పొడి చాలా బాగుంటుంది అబ్బా, అందుకే ఒక హాఫ్ కేజీ తీసుకుని గ్రాసరీ షాప్ కి వచ్చేసాము. గ్రాసరీస్ లిస్ట్ అంతా ఇచ్చి టైం పడుతుందంటే కూర్చున్నాము. ప్యాక్ చేసిన గ్రాసరీస్ అన్ని తీసుకుని మా వారు అన్ని వచ్చినాయా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. ఈ క్యారింగ్ బ్యాగ్ మాత్రం మ్యాండేటరీ. సామాన్లు వేసుకోవడానికి ఎప్పుడు వెంట తీసుకుని వస్తూనే ఉంటాము. మరి కొన్న సామాన్లు అన్ని వేసుకోవడానికి ప్రతిసారి బ్యాగ్ కొనలేము కదా, అందుకోసమని. నేను బయటకు వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, సిటీ మొత్తం ఒకసారి తిప్పి చూపించమని అడిగితే సరే ఎలాగో దోశ బ్యాటరీ తీసుకోవడానికి బ్యాంక్ కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని సరదాగా సిటీ మొత్తం చక్కర్లు కొట్టేసి వచ్చాము. అయినా ఇంకా దోశ బ్యాటరీ రెడీ అవ్వలేదంట. ఇన్నిసార్లు దోశ బ్యాటరీ కోసం తిరగడానికి కారణం ఏంటంటే రోజు మా పిల్లలకి ఏదో ఒక టిఫిన్ ఇంట్లో వేస్తూ ఉంటాను. టిఫిన్ వేయడానికి అట్ల పిండి లేకపోవడం వల్ల మాకు ఈ రోజు టిఫిన్ లేదు. మా ఇంటి దగ్గర నుంచి టిఫిన్ షాప్ కొంచెం పైగా వెహికల్స్ అన్ని దాటుకుని రోడ్ క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఫస్ట్ టైం నా కూతురు టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళింది. అది చూడలేక దోశ బ్యాటరీ తీసుకోవడానికి వచ్చాము. మనం ఎప్పుడు వచ్చినా చాట్ బండి దగ్గర ఆకుండా ఉండం కదా. నేను ఒక చాటు, మా వారు ఒక చాటు తీసుకుని పిల్లలిద్దరికి 2 పార్సెల్స్ కట్టించుకుని వెళ్ళిపోయాము. పిల్లలకి హాఫ్ డేస్ కదా, ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ పెట్టమని సతాయిస్తున్నారని చెప్పి కొన్ని ఫ్రూట్స్ స్నాక్స్ తీసుకోవచ్చు కదా అని ఆగాము. స్వీట్ షాప్ దగ్గర ఆగింది. స్వీట్స్ తీసుకోవడానికి ఏమీ కాదు గానీ కొన్ని బిస్కెట్స్ అలాగే మిక్చర్ తీసుకుందాం కదా అని ఆగాము. పద్దాక కైక్లూరు రాము కాబట్టి ఒకేసారి తీసుకోవచ్చు కదా అని చెప్పి ఎన్ని స్నాక్స్ ఉన్నా నాకేమీ తీసుకురాలేదా డాడీ అని అడుగుతాడని బనానాస్ తీసుకోవడానికి వచ్చాము. కొంచెం వాడికి అట్టుకెళ్ళి పిచ్చి ఉందలేండి. ఫైనల్లీ బ్యాంక్ లో మనీ తీసుకోవడానికి మా వారు వెళ్తే నేను బైక్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతసేపు ఊరంతా తిరిగి మొక్కమంతా జిడ్డు కట్టేసింది. స్వెట్ చూసారా అసలు. మొన్న ఒక రోజు మా వారు వంకాయ బజ్జీ తీసుకుని మనీ పే చేయడం మర్చిపోయారంట. అది గుర్తొచ్చి ఇవ్వడానికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న టయానికి మా బావగారు ఫోన్ చేసి చికెన్ షాప్ దగ్గరికి రమ్మన్నారు. చికెన్ షాప్ మా బావగారు రన్ చేస్తున్నారు. అక్కడ మాంసం కొట్టేది ఆయనే. చేప కొన్నాను, పాడైపోతుందేమో, వెళ్ళేటప్పుడు ఒకసారి రండి తీసుకువెళ్లారు కదా అని చెప్తే వెళ్ళాము. మేము మా పని అంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి మా దేవాంశ్ మా బండికి ఎదురుగా వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటూ. మా దామిని అయితే చాలా బుద్ధిమంతురాల్లాగా వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి హోంవర్క్ రాసుకుంటుంది.